వీడియోలో కళ్యాణ్ గెలవాలి అనేసి ఎవరెవరైతే అనుకున్నారో, కళ్యాణ్కి ఎవరెవరైతే ఓటేస్తున్నారో, కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చూస్తే చాలు, ఇంకెవ్వరు చూడాల్సిన అవసరం లేదు. తనుజ ఫ్యాన్ అయినా, ఇంకా ఏ కంటెస్టెంట్ వేరే ఫ్యాన్ అయినా, ఎవరైనా సరే దీని కింద ఒక చిన్న కమెంట్ పెట్టినా నువ్వు కళ్యాణ్ ఫ్యాన్ అనేసి ప్రూవ్ అయిపోయినట్టే. సో ఈ వీడియోలో నేను కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. ఇట్ ఈస్ బిట్వీన్ మై జర్నీ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ జర్నీ దిస్ లాస్ట్ వీక్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ దట్ ఐ ఫేస్డ్, అండ్ నిజంగా కళ్యాణ్ గెలుస్తాడా లేదా అనే ఒక పాయింట్ అందరికీ మీలో ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి, మీకు ఒక హోప్ ఇవ్వడానికి అయితే నేను ఇక లేను. బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ద ఫ్యాక్ట్స్ చెప్తా ఉన్నాను. చాలా ఫ్యాక్ట్స్ దీనిలో కావాలనేసి ఎవరు కమెంట్ పెట్టినా ఇంకంతే, నువ్వు కమెంట్ పెట్టినోడు కళ్యాణ్ ఫ్యాన్ అంతే. ఓకే, సో బేసిక్గా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు హోలా అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వనకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా విత్ రాయల్. గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ నా బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, రెండింటిలో ఫాలో అయిపోండి. సో మీరు చూసినట్టయితే నేను నిన్నటి నుంచి చాలా అప్డేట్స్ ఇస్తా ఉన్నాను. మొన్ననే చెప్పాను దట్ నిన్న రుద్ర బ్యాండ్ వస్తుందనేసి, రుద్ర బ్యాండ్ ఎవరెవరికి ఏ సాంగ్ డెడికేట్ చేసిందని చెప్పాను, ఎవరెవరు ఏమేమి చెప్పారని చెప్పేసి డైలాగ్తో సహా చెప్పాను. అండ్ ఈ రోజు ఏం జరగబోతుందో కూడా నేను ఆల్రెడీ చెప్పాను. 4 hours ముందు ఒక వీడియో పెట్టాను, కళ్యాణ్ ఏడ్చాడు అని చెప్పేసి, కళ్యాణ్ టాప్ 5లో బయటికి రావాలని ఒక పాయింట్ చెప్పాను. సో ఇన్ని మాటలు నేను చెప్పాను. సేమ్ నేను చెప్పింది చెప్పినట్టు పొల్లు పోకుండా ఈరోజు ప్రోమో చూస్తే మీకు అర్థమవుతుంది. శ్రీకాంత్ గారు ఎంటర్ అయ్యి సంజన గారిని తీసుకొచ్చేది, శ్రీకాంత్ గారు ఎంటర్ అయ్యి సంజన గారిని తీసుకొచ్చేది, నవీన్ పోల్శెట్టి అండ్ ఇంకొకరు ఎంటర్ అయ్యి ఇమాన్యుయల్ని తీసుకొచ్చేది, ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా, చాలా పర్ఫెక్ట్గా చెప్పాను. మీకు అనేసే కాదు, నాకు ఎవరైతే అప్డేట్స్ ఇస్తారో వాళ్ళకు కూడా చెప్పాను. వాళ్ళు డెమాన్ పవన్ ఎలిమినేట్ అయిపోతారు టాప్ 4లో అనేసి అంటే కాదు, ఇమాన్యుయల్ అని చెప్పేసి 7:20కి వాళ్ళు నాకు అప్డేట్ ఇచ్చారు, ఇమాన్యుయల్ వచ్చాడని. 7:15 వరకు డెమాన్ పవన్ బయటకు వస్తారని చెప్పేసి వాళ్ళు నాతో చెప్పారనమాట. నేను అప్పటికి చెప్పలేదు, ఇమాన్యుయలే వస్తాడని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాను. ఇమాన్యుయల్ చాలా ఏడ్చుకుంటూ వచ్చాడంటే ఆ ప్రోమోలో చూపించినట్టు ఆ కుక్క, రోబో కుక్క ఏదైతే ఉందో ఆ కుక్కపై ఇమాన్యుయల్ని తీసుకొస్తుంది అనమాట. సో అది జరిగింది. అండ్ సంజన గల్రాని గారికి కూడా ఏం జరిగిందనేసి ప్రాసెస్ ఆల్రెడీ చెప్పారు. శ్రీకాంత్ గారు టీషర్ట్స్ అందరి మీద సేఫా అన్సేఫా అని రాశారు. సో అదే ప్రోమోలో కూడా చూపించారు. సో ఫస్ట్ ఒక్కొక్కరిని తిప్పుతా, లాస్ట్కి సంజన గారిని తిప్పితే కూడా సంజన గారి మీద సేఫ్ ఉంది. సో 5th పొజిషన్లో కళ్యాణ్ వెనకాల ఇంకా అన్సేఫ్ ఉంటుంది. కళ్యాణ్ టాప్ 5లో ఎలిమినేట్ అయిపోతాడేమో అని చెప్పేసి వెక్కి ఏడుస్తా ఉన్నారు. మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోయి అందరికీ బాధ అనిపించేసింది కళ్యాణ్ ఏడ్చే లోపల, నిజంగానే వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. అండ్ నేను చెప్పినట్టు బ్లాక్ సూట్ విత్ గోల్డ్ మిర్రర్స్ అండ్ తనుజ, ఓ మై గాడ్, షీస్ లుకింగ్ సో బ్యూటిఫుల్. తనుజ చాలా అందంగా ఉంది ఆ పీకాక్ డ్రెస్లో చెప్పేసి అనిపించింది. ఎంత బాగుంది ఆ డ్రెస్, అసలు ఇట్స్ సో బ్యూటిఫుల్. అండ్ ప్రోమోలో ట్రోఫీ చూపించిన తర్వాత వెనకాల మగువా అనే సాంగ్ వచ్చిందని చెప్పేసి, మగువాళ్ళకి ట్రోఫీ ఇస్తుంది, ఈసారి లేడీ విన్నర్కి ట్రోఫీ ఇస్తారని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అండ్ నిన్నటి నుంచి చాలామంది ప్రతి పేజ్లో ప్రతిసారి ఎవరైతే ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఇస్తారో, ప్రాపర్గా 100% కరెక్ట్ అప్డేట్స్ ఇస్తారో వాళ్ళందరి పేజెస్లో తనుజ విన్నర్ అనేసి పెట్టేశారు. చాలామంది రివ్యూవర్స్ ఇంకా డిక్లేర్ చేసేసారు తనుజ విన్నర్ అని. ఎప్పుడు ప్రాపర్ అప్డేట్స్, కరెక్ట్ అప్డేట్స్ చెప్పే జస్ట్ 3 minutes గారు కూడా తనుజ విన్నర్ అని చెప్పేసి అప్డేట్ చేశారు. నిద్ర లేచినప్పుడు నిజం చెప్తున్నా, నా ఫీలింగ్ చెప్తా, ఈ హోల్ వీక్ నా ఫీలింగ్ చెప్తా. ఫస్ట్ ఈరోజు ఫీలింగ్ చెప్తా. ఈరోజు మార్నింగ్ నిద్ర లేచినాక జస్ట్ 3 minutes కమ్యూనిటీ ఛానల్లో ఆ వీడియో ఉంది, విన్నర్ ఎవరు అని చెప్పేసి. ఆయన మీద నాకు చాలా నమ్మకం అనమాట. బేసిక్గా ఆయన ప్రాపర్గానే చెప్తారు, ఏదో వ్యూస్ కోసం అవంతా చేయరు. సో ఆయన వీడియో ఓపెన్ చేసి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టా, 1.5x పెట్టి గుండె ఇట్లా పట్టుకొని పడ గుండె కొట్టుకుంటా ఉంది. సీరియస్గా చెప్తున్నాను గైస్, చాలా అడ్రినలిన్ రష్ వస్తూ ఉంది. ఇదంతా ఓన్లీ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ కళ్యాణ్ ఎవరు గెలవాలనుకుంటున్నారు వాళ్ళు మాత్రమే రిలేట్ అవుతారు ఈ ఫీలింగ్తో. సో అది ఓపెన్ చేస్తే టక్ 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 అని కొట్టుకుంటా ఉంది. ఏంటి చెమట్లు, రిజల్ట్స్ వస్తాయి, హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఎంటర్ కొట్టేటప్పుడు ఎట్లుంటుంది, ఓకే దేవుడు ప్లీజ్ ఆ సేమ్ అట్లే ఉంది. వచ్చింది కరెక్ట్గా జస్ట్ 3 minutes గారు మొన్న 5 నిమిషాలు ఎంతో మాట్లాడారు. అది 4వ నిమిషంలో చెప్పారు, ఓట్స్ ప్రకారం తనుజ 1% లీడింగ్లో ఉంది, సో తనుజ విన్నర్ అని చెప్పేసి ఒక మాట చెప్పారు అంతే. అబ్బా ఏంట్రా ఇలా చెప్పారనేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే 2000 మెసేజ్ల పైన ఉంటాయి, ఈజీగా 2000 మెసేజెస్ పైన ఉంటాయి. ఏంటి తనుజ విన్నరా అని చెప్పేసి చాలా మంది నాకు మెసేజ్లు పెడతానే ఉన్నారు. నాకే తెలీదు ఎవరు విన్నర్ అనేసి, ఎందుకంటే ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ అవ్వాలి, ఇప్పుడే స్టార్ట్ అయింది షూటింగ్ స్టార్ట్ అయింది. రవితేజ గారు, డింపుల్ హయాతి అండ్ ఆశికా రంగనాథన్ వీళ్ళు ముగ్గురు వెళ్ళారు ప్రమోషన్కి, ఏదో మూవీ ప్రమోషన్. దాని తర్వాత రవితేజ గారు హౌస్లోకి వెళ్ళి 5 lakhs నుంచి బిడ్డింగ్ స్టార్ట్ చేస్తారు, సూట్ కేసు తీసుకెళ్ళి. అది ఎవరు తీసుకొస్తే వాళ్ళకి. డెమాన్ పవన్ అయితే ఒక 10 lakhs నుంచి 15 lakhs తీసుకొస్తే బాగుంటుంది
ఉంటుంది అనేసి అనుకుంటున్నాను టాప్ 3లో నేను అనుకుంటున్నా. కానీ ఈ పిల్ల రితు చెప్పినట్టు రితు ప్లాన్ ఏంటి అనేసి నేను అనుకుంటున్నా తెలుసా. డెమాన్ పవన్ సూట్ కేసు తీసుకొని రాకూడదు, కళ్యాణ్కి వాడు విన్నర్ అనేసి తెలియదు కాబట్టి మేబీ కళ్యాణ్ సూట్ కేసు తీసుకొని వచ్చేస్తాడేమో, అప్పుడు డెమాన్ సెకండ్ పొజిషన్లో ఉంటాడనే ఒక పాయింట్ ఉందేమో. కానీ క్లియర్గా కళ్యాణ్ బయట ఇంటర్వ్యూలోనే చెప్పాడు, నేను డబ్బుల కోసం వెళ్ళట్లేదు, నేను ట్రోఫీ కోసం వెళ్తున్నాను, ఆపర్చునిటీస్ కోసం వెళ్తున్నాను అని చెప్పాడు. సో డబ్బులు అనేది వాళ్ళు వాళ్ళ బేసిక్గా కామన్ పీపుల్కి, ఈ బేసిక్ మిడిల్ క్లాస్ పీపుల్కి మనీ అంటే కొంచెం ఉంటుంది, మనీ ఉండాలి అనేసి. బట్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీకి డబ్బులు వాళ్ళు ఎక్కువ వాల్యూ ఇవ్వరు, వాళ్ళ మనుషులకి ఈ ఫ్రెండ్షిప్కి ఇట్లాంటి వాటికే వాల్యూ ఇస్తారని చెప్పేసి నాకు క్లియర్గా అర్థమైంది. ఎక్కడ అంటే కళ్యాణ్ వెళ్ళి తీసుకొని డబ్బులు ఇంపార్టెంట్ కాదు అని చెప్పాడు బయట ఇంటర్వ్యూలో. దాని తర్వాత నిన్న వాళ్ళ అమ్మ కూడా చెప్పింది, నాన్న మనకి కప్పు ముఖ్యము, డబ్బులు కాదు అనేసి వాళ్ళ అమ్మ కూడా చెప్పింది. అండ్ కళ్యాణ్ వాళ్ళ డాడీతో మాట్లాడితే వాళ్ళ డాడీ కూడా చెప్పాడంట, ఇట్లా వాడు ఆర్మీ, వాడు నిజాయితీగా ఉండాలి, ఇన్ని రోజులు నిజాయితీగానే ఉన్నాడు, ఇప్పుడు గెలిచినా ఓడినా మేము నిజాయితీగానే ఉంటాము, మేము డబ్బులు తీసుకోము అనే పాయింట్లో చెప్పారంట. వాళ్ళు లోపల మళ్ళీ వెళ్ళిన తర్వాత గట్టిగా మ్యానిపులేట్ చేసి 50 లక్షల ప్రైజ్ మనీ మొత్తం 50 lakhs లేకపోతే ట్రోఫీ అంటే అప్పుడు ఏమన్నా రివర్స్ అవుతారేమో నాకు తెలియదు. కానీ ఫర్ నౌ డబ్బులు తీసుకునే పొజిషన్లో అయితే కళ్యాణ్ అయితే లేడు, కళ్యాణ్ అయితే డబ్బులు తీసుకోడు. సో డబ్బులు తీసుకోడు, వస్తే ట్రోఫీ లేకపోతే ఇది అని చెప్పేసి అంటున్నారు అనేసి నేను చెప్తున్నా. అయితే ట్రోఫీ లేకపోతే నథింగ్, మనుషులు ప్రేమ గెలుచుకొని వస్తాడు. సో ఇప్పుడు నార్మల్గా మాట్లాడుతున్నాను. తర్వాత ఈ వారం నేను 14 weeks వరకు చాలా జెన్యూన్గా రివ్యూ ఇచ్చా, చాలా జెన్యూన్. కళ్యాణ్ తప్పు ఉంటే తప్పని చెప్పా, తనుజ రైట్ ఉంటే రైట్ అని చెప్పా, తనుజ లేపిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, కళ్యాణ్ని పడేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, డెమాన్ పవన్ని లేపిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. నేను ఎవరిని ఎక్కడ లేపాలో ఇంత ఉంటే ఇంత చెప్తా ఉన్నాను, ఇంత తప్పు ఉంటే ఇంత చెప్తున్నాను, ఇంత రైట్ ఉంటే ఇంత చెప్తున్నాను. సో ఏదైనా నేను హైపర్గా చెప్తున్నాను అనమాట ఈ రివ్యూస్ అంతా. సో బేసిక్గా ఈ వారం అంతా 14 weeks వరకు నేను అంత సపోర్ట్ లేను. బట్ 15th week నుంచి ఎట్లా నిలబడిపోయినానంటే నేను కళ్యాణ్ కోసం, ఫస్ట్ 2 days కూడా నేను అంత సపోర్ట్గా లేను. బట్ 3rd day ఒకటి జరిగింది. ఇంకా నేను అది ఎలా ఏంటి ప్రూఫ్స్ అనేసి నేను ఏమి చెప్పలేను, ఎందుకంటే ఆ పిఆర్ కూడా నాకు ఫ్రెండ్. బేసిక్గా తనుజ పిఆర్ కూడా నాకు తెలిసిన అబ్బాయి, నా ఫ్రెండ్ అంటే నాట్ క్లోజ్ ఫ్రెండ్ బట్ ఐ నో హిమ్ వెరీ వెల్. తనుజ పిఆర్ నాకు చాలా బాగా తెలుసు. సో తనుజ పిఆర్ చేసిన యాక్టివిటీ నేను చెప్పలేను, ఏం యాక్టివిటీ చేశారు ఏంటి అనేసి నేను చెప్పలేను, బికాస్ ఐఎమ్ నాట్ సపోజ్ టు సే ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. సో తర్వాత ఆన్ ది అదర్ సైడ్ కళ్యాణ్ పిఆర్, కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా చేస్తున్నారు. సో ఏది చేసే తప్పు కాదు, మనం గెలవాలి అనేసి అనుకున్నప్పుడు ఏం చేసినా తప్పు కాదు అని చెప్పేసి నేను అనుకుంటా. సో వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఈ సైడ్ చాలా జెన్యూన్గా జరుగుతుంది, కళ్యాణ్ సైడ్ అంతా నేను చూస్తున్నా చాలా జెన్యూన్గా. అందరూ వాళ్ళ ఓన్ విల్తో, నేను ఎట్లయితే ఒక్క పైసా కూడా తీసుకోకుండా నిజంగానే అభిమానంతో కళ్యాణ్కి సపోర్ట్ చేసుకుంటూ కూర్చున్నాను. చాలామంది ఆ థియేటర్లో వేసారు చూసారా, ఆ థియేటర్ ఫ్యాన్ కూడా, ఆ థియేటర్ ఓనర్ కూడా కళ్యాణ్ ఫ్యానే. కళ్యాణ్ గేమ్ చాలా నచ్చి, సేమ్ ఊరోడు కాబట్టి, చిన్నప్పటి నుంచి ఆ థియేటర్లోనే వాళ్ళంతా సినిమాలు చూసి పెరిగాడు, ఆ ఊరోడే కాబట్టి, అండ్ కళ్యాణ్ అంత పేరు తెస్తున్నాడు కాబట్టి వాళ్ళ ఊరికి అంతా ఆయన ఆ థియేటర్లో యాడ్ ఇచ్చారు, ఫ్రీగానే ఇచ్చారు. ఎక్కడ డబ్బులు, ఎవరెవరో 15,000 ఖర్చు పెట్టారు, అది ఇది అనేసి ఏదో చెప్తున్నారు కానీ 15,000 లేదు, బొక్క లేదు, ఏది ఖర్చు పెట్టలేదు. వాళ్ళు ఫ్రీగా కళ్యాణ్ కోసం పోస్టర్ వేశారు. అండ్ పిఆర్ని పెట్టుకున్నారు, పిఆర్ లేదనేసి నేను చెప్పను, బట్ పిఆర్కి ఎందుకు పెట్టుకున్నారు, ఈ ఎడిట్లు ఇవంతా వాళ్ళకి ఎవరు తెలియదు కదా. సో వాళ్ళని గైడ్ చేసే వాళ్ళు ఎవరు లేదు కాబట్టి పిఆర్ని పెట్టుకున్నారు. ఆ పిఆర్కి కూడా వాళ్ళు ఏం పెద్దగా మనీ ఇవ్వట్లేదు, చాలా బేసిక్ అమౌంట్ ఇస్తున్నారు. కంపారిటివ్లీ వేరే సెలబ్రిటీస్తో వాళ్ళతో కంపేర్ చేసుకుంటే చాలా బేసిక్ అమౌంట్ ఇస్తున్నారు. బట్ జెన్యూన్గానే కళ్యాణ్కి ఫ్యాన్స్ అనే వాళ్ళు ఏర్పడ్డారనమాట, చాలా జెన్యూన్గా, చాలా 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 జెన్యూన్గా. చాలా మందికి నచ్చలేదు, నచ్చని వాళ్ళకి అనిపిస్తూ ఉంటుంది ఎట్రా కళ్యాణ్కి ఫ్యాన్స్ అయ్యారనేసి. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ చాలా మందికి ఫస్ట్ వీక్ నుంచి కళ్యాణ్, ఫస్ట్ వీక్ నుంచి కాదు 3rd week నుంచి కళ్యాణ్ గేమ్ చాలా నచ్చింది, చాలా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను ఏ సీజన్లో ఇప్పటి వరకు ఒక విన్నర్కి ఇంత కనెక్ట్ అవ్వలేదు. సీజన్ 5లో సన్నీకి ఎంత కనెక్ట్ అయ్యానో దానికంటే 10 times ఎక్కువ కళ్యాణ్ అనే ఒక అబ్బాయి బిహేవియర్కి, ఆ కామనర్ అనే క్యారెక్టర్కి, ఒక కామనర్ అయ్యుండి యాక్టింగ్ తెలీదు, ఏమీ తెలీదు. హీ వాజ్ వెరీ జెన్యూన్. రిలేషన్షిప్స్లో కానీ, ఫ్రెండ్షిప్స్లో కానీ, ఒకరి మీద ఇష్టం చూపించే దాంట్లో కానీ, దేంట్లో అయినా చాలా జెన్యూన్గా ఉన్నాడు. కోపంలో కూడా ఎక్కడ నోరు జారి మాట్లాడేది కానీ ఏది లేదు. మీరు ఏదేదో బూతులు మాట్లాడారనే టాపిక్ తీయచ్చు, కానీ ఎక్కడ బూతులు వాడలేదంట. నార్మల్గా తిట్టే దగ్గర ఎక్కడ వాడలేదంట. రితు కూడా చెప్పింది, దాని తర్వాత దివ్య కూడా చెప్పింది అన్నమాట. సో అదొకటి అయిపోయింది. దాని తర్వాత గేమ్స్లో కూడా చాలా ఫేర్ స్ట్రాటజీస్, పక్కనోళ్ళు ఓడిపోవాలి అనేసి ఎప్పుడు ఆడలా, నేను గెలవాలి అనే పాయింట్తో ఆడాడు. సో అది చాలా చాలా నచ్చింది. నిజంగానే భుజబలం బుద్ధిబలం కంటే గుండె బలం చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్పాడు. సో ఈ వారం అంతా నేను నిష్పక్షపాతంగా, ఏ బయస్డ్గా లేకుండా, ఏ సెల్ఫిష్నెస్ లేకుండా, ఏది లేకుండా చాలా సెల్ఫ్లెస్గా పిచ్చి దానిలాగా సపోర్ట్ చేశాను కళ్యాణ్కి. బికాజ్ ఐ వాంటెడ్ దిస్ కామనర్ టు విన్. బికాజ్ ఐ సీ
ఇప్పుడు ఫేక్ ఓట్స్ అది ఇది అనేది నేను మాట్లాడుతున్నాను. ఒకవేళ ఫేక్ ఓట్స్ అయితే కూడా వాళ్ళు పీఆర్కే తక్కువ డబ్బులు పెట్టుకున్నారు. కళ్యాణ్ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ నాయన నేను నిన్న లైవ్లో అడిగినప్పుడు ఏమని చెప్పారు, లైవ్లో నేను అడిగాను కదా, అంకుల్ మీరు నాకు ఎంత ఇస్తానంటే మాకే లేవమ్మా మీకేమి ఇస్తాము అనేసి అన్నాడు. నిజంగానే వాళ్ళ దగ్గర లేవు. సో వాళ్ళు ఎవరికి ఏది అంత యాక్టివిటీస్ అట్లాంటివి చేయట్లేదు. ఆన్ ది అదర్ సైడ్ వీళ్ళు చేస్తున్నారా అంటే నాకు చేస్తున్నారు లేదనేసి నాకు తెలియదు, నేను చెప్పలేను, నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు, నాకు ఏమీ తెలియదు చేస్తున్నారా లేదనేసి ఐ హ్యావ్ నో ఐడియా. బట్ స్టిల్ ఒకవేళ చెయ్యాలి అనేసి అనుకుంటే కూడా వీళ్ళకి తనుజ పేమెంట్ వీక్లీ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ చాలా ఇయర్స్గా ఇండస్ట్రీలో ఉంది, చాలా సంపాదించుకొని ఉంటుంది. సో మనీ ఉండే వాళ్ళు ఏదన్నా చేసుకుంటారా లేకపోతే మనీ లేని వాళ్ళు చేసుకుంటారా? సో అది సో ఎంత ఓట్స్ వేయించినా ఏది చేసినా జెన్యూనిటీ అనేది ఒకటి చాలా ఇంపార్టెంట్. అది నాకు తెలిసి వాళ్ళ ఫ్యామిలీలోనే ఉంది జెన్యూనిటీ. ఐ హ్యావ్ సీన్ దెమ్, ఐ హ్యావ్ స్పోకెన్ టు దెమ్, ఐ నో హౌ జెన్యూన్ దే ఆర్. అంటే బేసిక్ మిడిల్ క్లాస్, మనమంతా అంత థాట్స్ ఏదో ఇండస్ట్రీలో పుట్టి పెరిగి ఇంత ఫాస్ట్ ఫార్వర్డెడ్ మైండ్ మనకు ఉండదు. సో అట్లా చాలా జెన్యూన్గా ఇంత దూరం గెలిచాడు కాబట్టి ఇంత దూరం గెలుచుకుంటూ వచ్చాడు. చాలా నిందలు ఫేస్ చేశాడు, ఎన్నో అగ్ని పరీక్షలు ఫేస్ చేశాడని చెప్పేసి బిగ్ బాస్ చెప్పింది 100% ట్రూ. ఫస్ట్ నుంచి అగ్ని పరీక్ష ఫేస్ చేసుకుంటూ వచ్చినాడు, దాని తర్వాత క్యారెక్టర్ అసాసినేషన్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చినాడు. చాలామంది క్యారెక్టర్ అసాసినేషన్ అలిగేషన్స్, విన్నర్ కెప్టెన్ అయినా కూడా పొరపాటుగా కెప్టెన్ అయ్యాడు, కాలు ఇట్లా చూపించాడని చెప్పేసి దాని గురించి మాట్లాడారు. సో ఆల్ దీస్ థింగ్స్ అన్నీ ఫేస్ చేసుకుంటా ఇంత లాస్ట్ వరకు వచ్చాడు. లాస్ట్ వీక్ కూడా లాస్ట్లో ప్రోమో వేశారు, లాస్ట్లో ఏవి వేశారు. సో ఎవ్రీథింగ్ వాజ్ అన్ అగ్ని పరీక్ష టు హిమ్. సో అవన్నీ చూసి నిజంగానే నేను ఏ సీజన్లో, ఇప్పుడు కొంచెం గట్టిగా చెప్తా, నేను ఏ సీజన్లో ఏ కంటెస్టెంట్కి, ఏ బిగ్ బాస్ కంటెస్టెంట్కి కళ్యాణ్ పడాలాకి కనెక్ట్ అయినంత కనెక్ట్ అవ్వాల. ఒక కామన్ మెంటాలిటీ అండ్ ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ నాకు ఉంది కాబట్టి నేను ఆ పిల్లోడితో కనెక్ట్ అయినానా లేదా అనేసి నాకు తెలియదు, కానీ ఐ రిలేట్ సో మచ్ టు దట్ గై. అండ్ మా ఇంట్లో కూడా అట్లాంటి వాడు ఒకడు ఉంటే బాగుండేది అనేసి తనుజ ఏదైతే చెప్పిందో ప్రతి ఒక్కరి లైఫ్లో అట్లాంటి వాడు ఒకడు ఉండాలని మా ఇంట్లో పిల్లోడ్లాగే చూస్తాను, మా ఇంట్లో పిల్లోడ్లాగే సపోర్ట్ చేస్తున్నాను. వెరీ హార్ట్ఫుల్లీ ఐ డిడ్. ఒక్క పైసా కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. అండ్ కళ్యాణ్కి సపోర్ట్ చేసిన దానికి నాకు ఎంత బ్యాక్లాష్ వచ్చిందంటే మీకు అర్థమవుతుందా? నా రివ్యూర్ కెరియర్ని నేను అట్లా ఒక చోట బ్యాలెన్స్లో పెట్టి నేను ఒకరికి సపోర్ట్ చేస్తాను. ఒక రివ్యూర్ అయినప్పుడు ఐఎమ్ నాట్ సపోజ్ టు సపోర్ట్ వన్ పర్సన్. ఒక పర్సన్కి మాత్రమే సపోర్ట్ చేయడానికి లేదు, చాలా న్యూట్రల్గా ఉండాలి, చాలా ఇదిగా ఉండాలి. ఒక రివ్యూర్ అనేసి చెప్పుకునేటప్పుడు చాలా న్యూట్రల్ బేసిస్లో ఉండాలి. బట్ స్టిల్ ఐ వెంట్ అగెయిన్స్ట్ ఇట్. నాకు రివ్యూర్ దానికి దీనికి ఫస్ట్ నేను మనిషి తర్వాతే నేను రివ్యూర్ అనే ఒక పాయింట్తో చాలా గట్టిగా నిలబడాలనిపించింది. చాలా గట్టిగా నిలబడినాను. నిజంగానే వాళ్ళు క్రియేట్ చేసినట్టు, ఈరోజు థంబ్నెయిల్ క్రియేట్ చేసినట్టు అర్జునుడు కృష్ణుడు ఉంటాడు. సో కృష్ణుడిలాగా రథం తోల్తా నా వెనకాల నుంచి పుష్ చేసుకుంటా, కానీ నేను కళ్యాణ్ ఏం పుష్ చేసుకుంటారా లేదు. హౌస్లో కృష్ణుడు తనుజ, బయట కృష్ణుడు నేను. అర్జునుడి ప్లేస్లో హౌస్లో అర్జునుడు కళ్యాణ్, బయట అర్జునుడు కళ్యాణ్ ఫ్యాన్స్ అనేసి నాకు అనిపించింది. సో అట్లా ముందుకు వచ్చాను. అండ్ కురుక్షేత్రం అయిపోయింది. ఈ రోజుకి కురుక్షేత్రం అయిపోతుంది. ఈ రోజు లాస్ట్లో కురుక్షేత్రం లాస్ట్లో అర్జునుడు గెలుస్తాడా ఓడిపోతాడా అనేసి అంటే భుజబలం బుద్ధిబలం కంటే గుండె బలం చాలా ఇంపార్టెంట్, గుండె ధైర్యం చాలా ఇంపార్టెంట్, కాన్ఫిడెన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో నా కాన్ఫిడెన్స్ ఎలా ఉంటుందంటే ఐ ఆమ్ అ పర్సన్ విత్ అమేజింగ్ కాన్ఫిడెన్స్. నాకు యు నో వాట్, ఆపోజిట్ పీపుల్లో నేను జనరల్లీ ఎప్పుడైనా అడుగుతూ ఉంటాను అనమాట, వాట్ యూ లైక్ ఇన్ మీ అని. ఆఫ్ ఆల్ ద పీపుల్ దట్ ఐ ఆస్క్ సో ఫార్ ఇన్ లైఫ్, నేను చాలా మందిని అడిగాను నా లైఫ్లో, నాలో నీకేమి ఇష్టం అని చెప్పేసి నాకు అదొక అలవాటు ఉందన్నమాట, నాలో మీకు ఏది ఇష్టం అని చెప్పడానికి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ టోల్ మీ ఇట్ ఈస్ మై కాన్ఫిడెన్స్. నిజంగా నేను చాలా లో కాన్ఫిడెంట్ ఉండేదాన్ని. స్టేజ్ మీద నా ఎంట్రీ అప్పుడు కూడా ఉంటుంది, సార్ నాకు ఎప్పుడు లో కాన్ఫిడెన్స్ సార్ అంటే, గీతు యూ లుక్ సో కాన్ఫిడెంట్ అనేసి అంటారు నాగార్జున గారు. సో ఆ తర్వాత నుంచి ఐ ఆమ్ అ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. నా కాన్ఫిడెన్స్ చెప్తుంది, నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది. ఫస్ట్ డే చెప్పా, దీవాళి రోజు చెప్పా, లాస్ట్ కెప్టెన్ రోజు చెప్పా, టికెట్ టు ఫినాలే రోజు చెప్పా, ఈ వారం అంతా చెప్పా, ఈ రోజు చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. నాట్ టు ఇంక్రీజ్ యువర్ హోప్స్, బట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్, మై ఇన్స్టింక్ట్ సేస్, మై గట్ సేస్, ఐ విల్ నెవర్ గో అగేన్స్ట్ మై గట్ ఫీలింగ్ సేస్ కళ్యాణ్ పడాలా ఈస్ గోయింగ్ టు బి విన్నర్ టుడే. ఈ ప్రపంచమంతా కాదు అని చెప్పిన, ఈ ప్రపంచమంతా తనుజానే విన్నర్ అనేసి ప్రీ డిక్లేర్ చేసిన, ఇంకా షూట్ అవ్వలేదు. 99% మిగతా వాళ్ళందరూ చెప్పిన దాంట్లో ఛాన్సెస్ ఉన్నా కూడా ఆ మిగిలిన 1% ఎక్కడో నాకు కళ్యాణ్ గెలుస్తాడు అనేసి అనిపిస్తుంది. ఆ 1% హోప్తో నేను నా గుండెని అట్లా పట్టుకొని దేవుడి మీదే భారం వేశాను లాగా నేను నిజంగా చెప్తా ఉన్నా గైస్, చాలా 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 కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నా.
ఈ ఓట్స్ పరంగానే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు విన్నర్ అయ్యారు. ఈ ఓట్స్ పరంగానే విన్నర్ అయ్యారు కాబట్టే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యారు. ఈ ఓట్స్ ప్రకారంగా విన్నర్ అయ్యారు కాబట్టే రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అయ్యారు. ఓట్స్ ప్రకారంగా విన్నర్ అయ్యారు కాబట్టే కౌశల్ కూడా గెలిచాడు. లేకపోతే వాళ్ళ ముద్దు బిడ్డైన గీతా మాధురి గారు గెలిచేవాళ్ళు, వాళ్ళ ముద్దు బిడ్డైన శ్రీముఖి గారు గెలిచేవాళ్ళు, వాళ్ళ ముద్దు బిడ్డైన ఇంకొకరు పేరు చెప్పాను నేను, అమర్దీప్ గెలిచేవాడు. కాబట్టి ఓట్స్ ప్రకారమే గెలుస్తారు, ఓట్స్ ప్రకారం మాత్రమే వెళ్తారు. ఇక్కడ ఏ లొసుకు లేదు. ఈరోజు తనుజ గెలిచినా, కళ్యాణ్ పడాలా గెలిచినా ఓట్స్ ప్రకారమే గెలుస్తారు. కానీ ఓట్స్ ప్రకారం గెలవబోయేది కళ్యాణ్ పడాలా. రిమెంబర్ ద నేమ్, దే కాల్ హిమ్ పీకేపీ, పవన్ కళ్యాణ్ పడాలా. మామూలుగా ఉండదు. పవన్ కళ్యాణ్ పడాలని గెలుస్తాడు. నేను ఎంత కాన్ఫిడెంట్గా అయితే ఉన్నానో, ఎంతమంది మీ ఎంత కాన్ఫిడెన్స్ తీసేయాలని చూసినా కాన్ఫిడెన్స్ అట్లే పెట్టుకోండి. గీతు హోప్స్ ఇచ్చేస్తుంది, చాలా హోప్స్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత హోప్ కానీ లూజ్ అయినామంటే అయ్యయ్యో ఏమొద్దు, గెలుస్తాడు అంతే. అర్జునుడు కురుక్షేత్రంలో గెలిచాడు, ఇక్కడ కూడా గెలుస్తాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అర్జునుడు గెలవబోయేది అర్జునుడే గెలుస్తాడు. అర్జునుడు కాదు వీడి కాడు, నందనలోని వీడు సామాన్యుడు వీడు. ఆ సాంగ్తో ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఎర్లీ సెలబ్రేషన్స్ వద్దు, లెట్స్ వెయిట్ టిల్ 7:30 8 కంతా అప్డేట్ వస్తుంది. ఆ టైంకి పర్ఫెక్ట్గా నేను చెప్తాను ఎవరు గెలిచారనేసి. కానీ భైరవే గెలుస్తాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. మగధీరాలో అందరూ రణదేవ్ చేతిలో ఉందమ్మా, మేలి ముసుగు రణదేవ్ చేతిలో ఉందమ్మా అంటే కాన్ఫిడెంట్గా భైరవే గెలుస్తాడు అనేసి ఎట్లయితే చెప్తుందో, ఇప్పుడు నేను మిత్రవింద, రణదేవ్ బెల్లా వచ్చి అపోనెంట్ ఎవరున్నారో వాళ్ళు, భైరవ వచ్చి రామ్ చరణ్ వచ్చి కళ్యాణ్ పడాల. భైరవే గెలుస్తాడు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మీరు కూడా జస్ట్ ఆ కాన్ఫిడెన్స్ మాత్రం పెట్టుకోండి. జస్ట్ 3 minutes అప్డేట్స్. 99% మాత్రమే రైట్ అయింది, ఆ 1% రాంగ్ ఉంది. ఇంకా ఎవరైనా ఏ బిగ్ బాస్ పేజెస్ అయినా సరే 99% మాత్రమే రైట్ చెప్తారు. ఆ 1% ఎక్కడో రాంగ్ ఉంటుంది. ఆ 1% నాకు రాంగ్ అనిపిస్తుంది. తనుజ కాదు గెలిచేది, కళ్యాణ్ పడాలా గెలుస్తాడు. నా గుండె చెప్తుంది. చాలా 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 స్ట్రాంగ్గా చెప్తోంది, చాలా స్ట్రాంగ్గా. మొత్తం అన్నపూర్ణ స్టూడియోస్లో కూడా మొత్తం కళ్యాణే గెలుస్తాడు అనేసి అనుకుంటున్నారు. మొత్తం నేను ఎవరిని అడిగితే వాళ్ళు కళ్యాణే గెలుస్తారు అనేసి అనుకుంటున్నారు. మొత్తం యూట్యూబ్ పోల్స్, ఇన్స్టా పోల్స్ అన్నిట్లో కళ్యాణ్ ఇస్ లీడింగ్ విత్ మోర్ దాన్ 5%, నాట్ ఈవెన్ 1%. 1% కంటే ఎక్కువ కాదు తనుజ గెలిచింది. ఈజీగా 5 to 10% లోపల, అంతకంటే ఎక్కువతో కళ్యాణ్ గెలిచాడని చెప్పేసి నాకు గుండె చెప్తాను. నిజంగా ఐ స్వేర్ మై గట్ నెవర్ గోస్ రాంగ్. ఐ హ్యావ్ అ వెరీ బ్యూటిఫుల్ 6th సెన్స్. నేను 9th వీక్లో ఎలిమినేట్ అయ్యింది, నేను 6th సెన్స్గా గెస్ట్ చేయలేకపోయాను కాబట్టి, బికాస్ ఇట్ వాస్ అబౌట్ మీ. బట్ వాట్ ఎవర్ ఐ గెస్ట్ అబౌట్ అదర్ కంటెస్టెంట్స్ వాజ్ ఆల్వేస్ ట్రూ. అండ్ నాది కూడా 9th వీక్లో నాకు అనిపించింది, నా గట్ అనిపించింది. ఆ రోజు నాకు బ్లాక్ డ్రెస్ వేసుకుని మొత్తం బ్లాక్ శనిగా ఉన్నప్పుడే నాకు అనిపించింది, ఏమైనా శని కొడుతుందా అనేసి అనిపిస్తూ ఉండింది. కొట్టేసింది. ఆ రోజు బయటకు వచ్చేసా. బట్ ఆ రోజు నేను బయటకు వచ్చాను కాబట్టి ప్రాబబ్లీ చాలామందికి నేను నచ్చాను. సో ఆ విషయాలు అంతా పక్కన పెట్టేస్తే ఐ స్ట్రాంగ్లీ చాలా 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 స్ట్రాంగ్గా కళ్యాణ్ గెలుస్తాడు అనిపిస్తుంది. మనమే గెలవబోతున్నాం, మనం గెలిచేసాం. అర్జునుడే గెలుస్తాడు అంతే. నా వెనకాల మీరు ఉండండి, మీ వెనకాల నేనుంటా. ఓడిపోయినా ఫీల్ అవ్వబాకండి, కానీ గెలుస్తాడు. మీరెవరు ఫీల్ అవ్వరు. ఈరోజు మనందరికీ హ్యాపీ ఎండింగ్, మనం అందరం పార్టీ చేసుకుంటాం. చియర్స్, డోంట్ వరీ అట్ ఆల్. పవన్ కళ్యాణ్ పడాలా గెలుస్తాడు. ఆ తనుజ విన్నర్ అనేసి ఒక్కరు ఎవరిదో అప్డేట్ చూసి మిగిలిన వాళ్ళందరూ పెట్టుంటారు. అదంతా నిజం కాదు. తనుజ ఫ్యాన్స్ అందరూ ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. తనుజ విన్నర్ అనేసి. లాస్ట్లో తనుజ విన్నర్ అవ్వకపోతే బాధపడేది మీరే. సో అప్డేట్స్ తనుజ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే కూడా అప్డేట్స్ నమ్మద్దండి. ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్ హైప్ అంతే. బట్ లాస్ట్కి చాలా బాధపడతారు, ఎందుకంటే మనం అనుకునేది జరగకపోతే చాలా బాధగా ఉంటుంది. కీడెంచి మేలెంచడంలో తప్పులేదు, కానీ మనం అనుకునేది జరగకపోతే మాత్రం చాలా హర్ట్ అవుతుంది. సో ప్లీజ్ ఏది నమ్మబాకండి. ఇంకా విన్నర్ ఎవరు డిసైడ్ అవ్వలేదు, ఎవ్వరికి తెలియదు విన్నర్. ఎవ్వరికి, ఏ టీంకి తెలీదు, ఏ డైరెక్టర్కి తెలీదు, ఏ కెమెరామెన్కి తెలీదు, ఎక్కడ ఆడియన్స్కి తెలీదు, ఎవ్వరికి తెలీదు. కరెక్ట్గా ఈయన పేరేంటి, లాస్ట్లో ఎవరు వస్తారో నాకు తెలీదు, ఎవరో చీఫ్ గెస్ట్ వస్తారు. అల్లు అర్జున్ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. సో చీఫ్ గెస్ట్ ఎవరు వస్తారో తెలియదు, కానీ చీఫ్ గెస్ట్ లోపల పోయేటప్పుడు చీఫ్ గెస్ట్కి కూడా తెలిసి ఉండదు ఎవరు విన్నర్ అనేసి. స్టేజ్ మీదకి వచ్చినాక, వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చే టైంలో అప్పుడు చెప్తారు నాగార్జున గారికి సో అండ్ సో పర్సన్ విన్నర్ అనేసి. అప్పటిదాకా ఎవ్వరికి విన్నర్ ఎవరనేసి తెలీదు, బికాస్
దట్ ఈస్ వెరీ 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 కాన్ఫిడెన్షియల్. ఎవ్వరికి తెలీదు. అట్లని తెలుసుంటే మేము మా సీజన్లో శ్రీహాన్ని డబ్బులు తీసుకొని రమ్మని చెప్పే ఉంటాం. అర్థమైందా? ఎవ్వరికి తెలీదు. నేను చెప్తున్నా కదా, నో బడీ నోస్, నో ఫకింగ్ పర్సన్ ఇన్ దట్ సెట్ నోస్ హూ ఈస్ గోయింగ్ టు విన్. వాళ్ళందరూ ఒక్కొక్కరు అనుకుంటా ఉంటారు కానీ ఎవ్వరికి తెలీదు. సో డో నాట్ బిలీవ్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ రూమర్స్. విన్నర్ ఇంకా ఎవరు డిసైడ్ అవ్వలేదు. బట్ నా గెస్, నా గట్ చాలా గట్టి చెప్తా ఉంది, కళ్యాణ్ పడాల గెలుస్తాడు, భైరవే గెలుస్తాడు. జస్ట్ బిలీవ్ ఇన్ దాట్. మీకు కళ్యాణ్ గెలుస్తాడు అనేసి అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. చూద్దాం ఎంతమంది హోప్ చేస్తున్నారో కళ్యాణ్ గెలుస్తాడని చెప్పేసి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. అర్జునుడు గెలుస్తాడు. ఈ కురుక్షేత్రంలో గెలవబోయేది అర్జునుడు గెలుస్తాడు. రిమెంబర్ ద నేమ్ పవన్ కళ్యాణ్ పడాల. దే కాల్ హిమ్ పీకేపీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి కలుస్తాం. అందరికీ తెలిసి మీకు నేనున్నా, నాకు మీరున్నారు. బై.